భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు జూలై 1-2 తేదీల్లో కడపలో ఈటీఎఫ్ జిల్లా కార్యాలయం నందు శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, ఇదే శిక్షణా తరగతులకు శాఖా కార్యదర్శులు, మండల బాధ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొని 2 రోజుల పాటు జరుగుతున్న శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ రెడ్డి, కందపు మురళి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి సీనన్న, పట్టణ నాయకులు ముడియం చిన్ని, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 1-2 తేదీలో జరిగేటువంటి ఈ యొక్క క్లాసులకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ గారు, అలాగే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కల్దారపు మురళి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గారు ఈ 2 రోజుల పాటు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్లాసుల్లో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, అదే రకంగా శాసనసభ ఎన్నికల సమీక్షను చర్చించనున్నారు. అంతేకాకుండా ఈరోజు పార్లమెంటులో జరుగుతున్నటువంటి తీరును కూడా ప్రధానంగా చర్చించబోతూ ఉన్నాము. పార్లమెంటులో స్పీకర్ ఎన్నికకు లౌకికవాద పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. లౌకికవాదాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈ వాదం ఉంది. ఒక పక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ